ఏ పనినైనా మనం నిరసన తెలపాలంటే ఒక ధర్నాగా కానీ ఒక సమావేశంగా కానీ ఒక సదస్సుగా కానీ ప్రభుత్వం దాన్ని ఎరగాల అనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు యువతను మీరు వెళ్ళొద్దు, వెళ్తే కేసులు పెడతామని ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యవాదులు ఈరోజు సిగ్గుపడాల్సి వచ్చింది. అలాగే ఉద్యమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పోకడలు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదాహరణకు నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయ్యా, ఉల్లిగడ్డ గిట్టుబాటు ధర లేదు, మేము ధర్నా చేస్తున్నాం మార్కెట్ యార్డ్ దగ్గర, మీరు ఒక రైతు సంఘంలో ప్రతినిధిగా ఉన్నారు, మీరు వచ్చి మాకు మద్దతు తెలపాలంటే నేను గత నెలలో వెళ్ళి మద్దతు తెలిపాను. దానికి నాకు